యజమానులకు లోబడే వారిగా ఉంటాం. ఎప్పుడు మనము దేవునికి లోబడక ఏదో మందిరానికి వస్తున్నాం, లేకపోతే ప్రార్థన చేయాలి కదా చేస్తున్నాం, లేకపోతే పాటలు పాడాలి కదా పాడుతున్నాం అని ఇష్టానుసారంగా దేవునితో వచ్చిపోవడము ఉంటే మాత్రం అది లోబడి ఉండడం కాదు. ఎప్పుడైతే పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఎప్పుడు దేవుని ఆరాధించే వారిగా ఉండాలి. కుటుంబంలో ఏముండాలి? సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి. ఆ కుటుంబంలో ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యానికి లోబడాలి. పిల్లలు లోబడాలి, కుటుంబ యజమానులు లోబడాలి, అలాగే యజమానురాలు లోబడాలి. అప్పుడు లోబడినప్పుడే కుటుంబంలో ఏముంటుంది? సంతోషం ఉంటుంది. ఎప్పుడు లోబడి జీవిస్తా, ఎప్పుడు లోబడి నడుచుకున్నప్పుడే ఆ కుటుంబంలో సంతోషం ఉండదు. చూడండి, అలాగే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 46వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 46వ వచనం. దేవుని వాక్యాన్ని ఎక్కడ ఉంచుకోమని చెప్తున్నాడు? ఆ వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని మనస్సులో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటిని అనుసరించి నడుచుకుని వాళ్ళని ఆజ్ఞాపించును. ఎందుకు? మన పితరులు, మన తల్లిదండ్రులు ఎంతోమంది, మన పితరులు వాళ్ళ ఎంతోమంది దేవుని వాక్యాన్ని అనుసరించి ఎంతోమంది నడిచి చనిపోతారు. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు? వాక్యాన్ని ఇచ్చారు. వాక్యం మనసులో ఉంచుకొని, మనసులో దాచుకొని, ప్రతి నిత్యం కూడా ఆ వాక్యాన్ని ద్వారా మన కుటుంబాన్ని కట్టుకునే వారిగా ఉండాలి. ఎప్పుడు కుటుంబాన్ని కట్టుకుంటామంటే దేవుని వాక్యానికి లోబడి, దేవుని యొక్క వాక్యంలో మనం నడుచుకొని ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రతి నిత్యము పరిశీలనగా ఉంచుకొని, ప్రతి నిత్యము దాన్ని అనుసరించి ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడే దేవునికి లోబడతాం. లోబడినప్పుడే మనము తర్వాత ఎవరికి లోబడతారు? యజమానులకు లోబడతారు. మనం లోబడి ఉండాలంటే ముందుగా దేవుని వాక్యానికి, దేవునికి లోబడాలి. ఎప్పుడైతే లోబడతామో, అలాగే యెహోషువ 1వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే యెహోషువ కుటుంబం ఇలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుని యందు వారు ఫలితం పొందుతూ వచ్చినారు. ఆ కుటుంబాన్ని, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. ఎందుకు? దేవుని యందు భయభక్తులు, దేవుని